హాయ్ రా, అందరు ఎట్లున్నారు? నేనైతే ఈరోజు ఎగ్గు టమాటా కర్రీ చేస్తున్నా. 2 నెలలు అవుతుంది దాదాపుగా తినక. పిల్లలకి ఆరోగ్యం బాగోలేదని తినట్లేదు. నేనైతే ఈ ఆయిల్ కంటైనర్ మీషోలో తీసుకున్నా. అంటే స్ప్రే చేస్తారు కదా, ఆయిల్ స్ప్రే కూడా చేయొచ్చు, 2 టైప్స్ వాడచ్చు అని తీసుకున్నా. ఈరోజే వచ్చింది. సంసారం ఒక చదరంగంలో పార్ట్ 3 వీడియో అనమాట ఇది. ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర పైసలుండి వాళ్ళు సంపాదించిన సంపాదన ఉంటే వాళ్ళ సొంతమైనవి అంటే అవి నాయి అని గట్టిగా గొంతు చించుకొని మరీ అరుస్తారు. అదే ఆడవాళ్ళు సంపాదించిన, లేకపోతే ఆడవాళ్ళ దగ్గర పైసలున్నా అవి మనయి అని అంటారు ఈ మగవాళ్ళు. నీ దగ్గర ఉన్నప్పుడు, నీ అయినప్పుడు, మా ఆడవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళే కదా. మీ దగ్గర ఉంటేనేమో నాయి అని గట్టిగా గొంతు చించుకొని అరుస్తారు, ఆడవాళ్ళ దగ్గర ఉంటేనేమో మనవి అని అంటారు. కొద్దిగా ఆలోచించండి. అదైతే నేను తప్పు అనట్లేదు. కాకపోతే మీ దగ్గర ఉన్నప్పుడు కూడా కొద్దిగా మనవి మనం ఖర్చు చేసుకుందాం, మనం ఇంత మిగిల్చుకుందాం అని అయితే ఆలోచించండి. ఈ సంసారం అంటేనే అంత అండి, శనగలు తిని చేయగడుక్కున్నంత ఈజీ అనుకుంటారు, కానీ కాదు. పెళ్ళి చేసుకొని ఆ పెళ్ళి సంసారం అనే సాగరంలో ఈదడం ఎంత కష్టం అంటే అది మనం అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. లైఫ్లో అడ్జస్ట్మెంట్కి అలవాటు పడితేనే మంచిదని నా ఉద్దేశం. ఎవరైనా ఒకరు అడ్జస్ట్ కావాలి. నీయి నాయి అని పగలు పెంచుకుంటూ పోవద్దు. అన్నీ మనవి అనుకొని సర్దుకొని సంసారం సాగించడం మంచిది. ఇలాంటివన్నీ చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు, కానీ ఈ కొద్ది సంవత్సరాల్లోనే నాకు ఇవన్నీ చెప్పేంత అనుభవం నాకు వచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. అనుభవం అయితే అనను నేను, నాకు ఎదురైన వాటిని బట్టి నా ఒపీనియన్ అదనమాట. నేను తీసే ప్రతి వీడియోలో కంటెంట్ ఉంటుంది, నేను చెప్పే ప్రతి మాటలోనూ అర్థం ఉంటుంది. నా వీడియోస్ పూర్తిగా చూడండి. నా వీడియోస్ అయితే ఫస్ట్ కానుంచి ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక కంటెంట్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. అంతే. మీరైతే ఫస్ట్ పూర్తిగా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ప్రతి ఒక్క వీడియో లాస్ట్ వరకు చూడండి. నాదనే కాదు, ప్రతి ఒక్కరిది, ఏ యూట్యూబర్దైనా, ఏ ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టే వాళ్ళదైనా పూర్తిగా చూడండి. ఎందుకంటే కష్టపడి చేసేది మీకోసమే కాబట్టి. బాయ్.